శ్రీ గురుభ్యో నమ. కృష్ణతత్వం. కృష్ణుడు అంటే ఆనందం. కృష్ణ పేరు తలుచుకోగానే మనకు కలిగేది ఎంతో ఆనందం. ఆనందాన్ని కలిగించేవాడు కృష్ణుడు. అటువంటి యొక్క కృష్ణతత్వాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఎంతో పరిణతి ఉంటే కానీ అది అర్థం కాని విషయం. రాధామాధవ తత్వం తెలుసుకోవాలి అంటే మరి కాస్త ముందుకెళ్తే కానీ ఆ తత్వం మనకి అర్థం కాదు. అసలు రాధ ఎవరు, కృష్ణుడు ఎవరు? ప్రేమ అని చెప్తారు కదా. ప్రేమ, రాధాకృష్ణులు ప్రేమ అని చెప్పగానే రాధాకృష్ణులు ప్రేమ అని చెప్తారు. ఆ ప్రేమ ఎలాంటిది? భౌతికమా, ఆధ్యాత్మికమా, ఆంతరంగికమా, దైవికమా, పారమాత్మికమా? ఏది ఆ ప్రేమ అని అంటే, రాధాకృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన మరియు మరణం లేని ప్రేమకు ఒక ఉదాహరణ. కృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారంగా ఉండగా, రాధ లక్ష్మీదేవత అవతారంగా చెప్పబడుతుంది. కృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా కానీ అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధే. రక్షించడంలో భాగంగానే అతను చాలామందిని వివాహం చేసుకున్నాడు. రాధ మరియు కృష్ణ అనే పదాలలో ఏ ఒక్కటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి. వారి దైవ ప్రేమ అసమానమైనది మరియు వారి ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా రాధాకృష్ణులు ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం భక్తులను బాధించే విషయం. రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నో కథలు కూడా మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి గల కొన్ని కారణాలు మనం కొన్ని చూసుకున్నట్టయితే, బ్రహ్మ వైవర్త పురాణంలో మనకి ఒక కథ కనిపిస్తుంది. ఆ పురాణం ప్రకారం కృష్ణుడు మరియు రాధ వారి పూర్వ జీవితంలో గోలక్కులో నివసించేవారట. కృష్ణుడు తన భార్య వీర్జాతో కలిసి తోటలో కూర్చున్నాడు. ఆ సమయంలో రాధ అక్కడ లేదు. ఆమె వచ్చి వాళ్ళిద్దరినీ చూసి చాలా బాధపడింది. ఆమెకి ఎంతో కోపం వచ్చింది. ఆ కోపంతో కృష్ణుడిని దుర్భాషలాడడం మొదలుపెట్టింది. ఈ పరిణామం వీర్జాకు నచ్చలేదు. అందువల్ల ఆమె ఒక నదిగా మారి ఎప్పటికీ కృష్ణుడిని దరిచేరకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఈ పరిణామంతో కృష్ణుడు చాలా నిరాశ చెందాడు. రాధ కూడా కృష్ణునితో మాట్లాడడానికి సంసిద్ధత వ్యక్తపరచలేదు. తద్వారా రాధాకృష్ణుల మధ్య అగాధం పెరిగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు చెలించలేదు. చివరికి స్నేహితులు, సన్నిహితులు కూడా రాధ మనసు మార్చే ప్రయత్నాన్ని చేశారు. అందులో భాగంగానే శ్రీధాముడు, ఈయనకే సుధాముడు అనే మరొక పేరు కూడా ఉంది, రాధని బుజ్జగించే ప్రయత్నం చేశాడు అని చెప్తారు. శ్రీకృష్ణుని ప్రియమైన స్నేహితుల్లో ఒకరైనటువంటి ఈ శ్రీధాముడు ఈ విషయాన్ని గురించి తెలుసుకుని కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలు ఆయనకి చాలా ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆమె తన బాధను వ్యక్తపరిచే పద్ధతికి దుర్భాషలాడడం సరైన మార్గం కాదని చెప్పటానికి ఎంతో ప్రయత్నించాడు. కృష్ణుడు రాధపై పెంచుకున్న ప్రేమను, అతని బాధను వివరించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ రాధ కృష్ణుడు చేసిన నిర్వాకంతో తీవ్రంగా బాధపడి కృష్ణుడిని క్షమించే ఆలోచన కూడా చేయని పక్షంలో శ్రీరాముని కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టింది. అంటే ఆయనకి దూరం అయిపోయారు అన్న బాధతో పాటు ఆయన్ని క్షమించడం చేయకపోగా శ్రీరాముడిని కూడా నచ్చచెప్పడానికి వచ్చిన శ్రీరాముడిని కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టింది. తద్వారా శ్రీరాముడు రాధను మరుసటి జన్మలో కూడా తన ప్రియమైన వారిని వివాహం చేసుకోకుండుగాక అని శపించాడు. తద్వారా రాధ మరుసటి జన్మలో రిషభునికి, కృతికి సంతానంగా జన్మించింది. రాధ మరియు కృష్ణుల ప్రేమ గోకులంలో చిగురించింది మరియు అందరి హృదయాలను చేరుకుంది. కానీ చివరికి కృష్ణుడు క్రూరుడైన తన సొంత మామయ్య కంసుడిని చంపే ఉద్దేశంతో ఆ స్థలాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. కర్ణుడి చావుకు అనేక కారణాలు అంటారు. అలాగే రాధాకృష్ణుల ప్రేమకు మధ్య అవాంతరాలు ఎన్నో. అంతటి దేవుడైనా చివరికి రాధ మనసును గెలవలేకపోవడం శోచనీయమే. కానీ దేవుని ప్రతి చర్యకు కూడా ఒక అర్థం, పరమార్థం ఉండే ఉంటుంది కదా. రాధ ఒక వైశ్యరాయుణ్ణి వివాహం చేసుకుందని నమ్ముతారు చాలామంది. రాధ తాను వివాహం చేసుకున్న ఇంటిలో
తన వియుక్త ఆకృతిని అంటే విగ్రహాన్ని స్థాపించి తిరిగి వైకుంఠానికి చేరిందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఆమె లక్ష్మీదేవి అవతారం. అవతారం చాలించిన తరువాత తిరిగి తన లోకాన్ని చేరుకుందని కూడా నమ్ముతారు. కానీ ఇంకొక కథ ప్రకారం లక్ష్మీదేవి అంశ రుక్మిణీదేవిగా చెప్తారు. దేవుడు తలుచుకుంటే అవతారాలకు కొదవా? రాధ అభిమన్యుణ్ణి అంటే అర్జునుని కొడుకు కాదు. అభిమన్యుడు అంటే అర్జునుని కొడుకు కాదు, ఇంకో అభిమన్యుడు. వివాహం చేసుకున్నట్లు ఇంకో కథ చెప్తుంది. పెళ్లి చేసుకోవడానికి కృష్ణుని ప్రతిపాదనను తిరస్కరించినట్లు మరో నమ్మకం ఉంది. ఆమె ఒక గోకాపరి కుమార్తె. అయితే కృష్ణుడు రాజభవనంలో నివసించేవాడు. అందువల్ల వారి వివాహం సాధ్యం కాదని ఆమె బలంగా నమ్మింది. తద్వారా కృష్ణుడిపై ప్రేమను దాచి కఠినంగా ప్రవర్తించి దూరం చేసుకుందని కూడా చెప్తారు. అలాగే రాధాకృష్ణులు ఒక ఆత్మతో కూడిన రెండు శరీరాలుగా ఉండేవారు. అంతేకాక రాధ కృష్ణుడికి తన ఆత్మ బంధువుగా ఉండేది. కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం మరియు అందరి దేవతల వెనుక ఉన్న బలమైన శక్తి స్వరూపుడు. అటువంటి సందర్భంలో తన ఆత్మను తనే ఎలా వివాహం చేసుకోగలడు? భగవంతుడి లీల ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. రాధాకృష్ణులు వారి ప్రేమకు స్వచ్ఛమైన రూపం. రాధాకృష్ణులు అంటే ప్రేమకు స్వచ్ఛమైన రూపం. మరియు వారి ప్రేమ హృదయంలో వికసించే పూలతోట లాంటిది. ఇంద్రియాలకు చెందిన సాధారణమైన సంబంధం కాదు ఇది. అనిర్వచనీయమైనది. ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరని ప్రేమ అంటే రాధాకృష్ణులే మొదటకు మనకి గుర్తుకొచ్చేది. జీవితంలో అన్నింటినీ పొందగలిగిన కృష్ణుడు ఏదైనా కోల్పోయాడు అంటే అది రాధ ప్రేమనే. అంతగా కృష్ణుని మనసునే కలచివేసిన అంశంగా రాధ మిగిలిపోయింది. భౌతిక భావాలకు ప్రేమకు ఎటువంటి సంబంధం లేదని రుజువు చేసిన ప్రేమ రాధాకృష్ణులది. వారి ప్రేమ మీరాబాయి దగ్గర నుండి కబీర్ దాస్ వరకు ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొల్పింది. ఈనాటికి ప్రేమికులను లేదా పెళ్ళైన ముచ్చటైన జంటను పోల్చాలి అంటే రాధాకృష్ణుల్లా ఉండమని దీవిస్తూ ఉంటారు. అంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏమని, ఈ విశ్వమే అంతమైన వీరి ప్రేమ మాత్రం మధుర కావ్యంలా ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని. రాధామాధవులే రాధాకృష్ణులు. రాధామాధవ తత్వం పారలౌకికమైన ప్రణయతత్వం, జీవేశ్వరుల ఆత్మీయతానుబంధ తత్వం. ఇది నిత్యం, సత్యం, సనాతనం, శివం, సుందరమైన భక్తితత్వం. ధ్యానంలో కృతయుగం, యాగాల యోగంతో త్రేతాయుగం, నిరంతర అర్చన ఆరాధనలతో ద్వాపరయుగం సాగడం జరిగింది. మాధవనామ సంకీర్తనామృత ఆస్వాదనతో కలియుగం సాగాలి. అప్పుడే జీవాత్మలు భవబంధాలను వీడి పరమపదం చేరడం జరుగుతుంది అని భాగవతం మనకి తెలియచేస్తోంది. అందుకే అచ్యుతుడైన దేవదేవుడు కృష్ణునిగా ద్వాపర యుగంలో ఎలా భాగవతుల హృదయ మందిరాలలో కొలువై వారికి కైవల్య మార్గాన్ని చూపించాడో తెలుసుకోవాలి. అందుకే రాధాకృష్ణుల మధ్య గల ప్రణయ బాంధవ్యం, భక్తి రసాద్రతలను తెలుసుకోవాల్సిందే. ఎలా అంటే, రాధామాధవ రతిచరితమితి బోధావహం శృతిభూషణం అన్నారు అన్నమయ్య. రాధాకృష్ణుల శృంగార చరితం బోధింపదగింది, వీణులకు అలంకారమైంది అనగా ఆనందంగా వినదగినది లేదా విని ఆనందాన్ని పొందదగింది అని భావన. ఆత్మే పరమాత్మ. శరీరంలో ఉంటే ఆత్మ, శరీరం వీడితే పరమాత్మ. జీవో బ్రహ్మ వనాపరహ అంటే జీవుడే దేవుడు, వేరు కాదు. అయితే పాంచభౌతికమైన దేహం ధరించిన జీవుడు కర్మలు చేస్తాడు. దేవతలు అవతారాలెత్తిన, మానవుడు వివిధ జన్మల ద్వారా విభిన్న శరీరాలు ధరించిన అంతటికీ కర్మే కారణం. కర్మలు శిథిలమైతే ఇంక జన్మలేదు. ఇదే పునరావృత్తి లేని కైవల్యం. తిరిగి జన్మలేని రాని మోక్షం కోరదగింది కూడా. అక్షర పరబ్రహ్మ అయినటువంటి పరమాత్మ ఆది స్రష్ట. ఆ దివ్యతత్వం సంకల్ప మాత్రంతో స్త్రీమూర్తిని సృష్టించి, అక్షర పరబ్రహ్మ స్త్రీమూర్తిని సృష్టించి ఆమెతో రాసక్రీడాలోలుడై కాలం కరిగించాడు. ఫలితం ఆ స్త్రీమూర్తి గర్భవతి అయి ఒక అండాన్ని ప్రసవించింది. తానేదో బిడ్డకు జన్మనిస్తున్నానని భావించి భంగపడింది. నిరాశ నిస్పృహలతో ఆ అండాన్ని నీటిలోకి విసిరేసింది. నిజానికి ఆ అండమే సృష్టి ఫలానికి మూలం. పరమాత్మకు కోపం కలిగింది. నీవు గొడ్రాలివైపోతావు, నీ అంశంతో పుట్టిన దేవతా స్త్రీలు కూడా గొడ్రాళ్లే అవుతారు అని శపించడం జరిగింది. కాలగమనంలో ఆ స్త్రీమూర్తియే శ్రీలక్ష్మి. ఆ స్త్రీమూర్తి
లక్ష్మి, రాధ అనే 2 రూపాలుగా మారగా అక్షర పరబ్రహ్మ విష్ణువు, కృష్ణుడు అనే 2 రూపాలని పొందాడు. విష్ణువు లక్ష్మీమాతతో వైకుంఠం చేరగా కృష్ణుడు రాధతో గోలోకం చేరాడని, రాధ రోమకూపాల నుండి, కృష్ణుని రోమకూపాల నుండి గోపిక గోపాలురు జన్మించారని మనకి దేవీ భాగవతం సెలవిస్తోంది. దేవీ భాగవతంలో రాధ యొక్క చరిత్రని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. అందరూ చదివే ఉంటారు దేవీ భాగవతాన్ని. అందులో మనకి చాలా విపులంగా ఉంటుంది. రాధమ్మకు సంతానం ఉండదు. అలాగే రాధ రోమకూప సంజనితులైన వారికి సంతానం లేదు. ఇది పైన అక్షర బ్రహ్మ ఇచ్చినటువంటి శాపం. అయితే ఈ శాపానికి ఒక ప్రబల కారణం ఉంది. నిజానికి రాధ ఇంద్రాణి అంటే శచీదేవి. ఒకసారి ఈమె వైకుంఠానికి వెళ్ళి మనోహరమైన విష్ణు రూపాన్ని చూచి పరవశి అయి, స్వామి తొడపై కూర్చోవాలని మనసు పడుతున్నాను అందుట. అప్పుడు స్వామి, నీకు ఆ భాగ్యాన్ని భూలోకంలో అనుగ్రహిస్తాను అని అన్నట. అలా శచీదేవి ముందుగా కృష్ణప్రియగా ఉండి అండాన్ని ప్రసవించి నిరాశ నిస్పృహలతో అండాన్ని విసిరేసి పరమాత్మ శాపానికి గురై చివరకు వృషభానుని కుమార్తెగా గోకులంలో జన్మించింది అని చెప్తారు. పరమాత్మ సృష్టించిన స్త్రీమూర్తి రాధగా కృష్ణప్రియగా పేరొందింది. శృంగార కేళి విలాసంలో పుట్టి స్వామి ముందు ధావనం అయ్యింది. అంటే ధావనం అంటే పరుగు పెట్టింది. పరుగు పెట్టింది కనుక రాధ అయింది. శృంగార లీలా విలాసమే రాసము. రాసకేళి రాసము నుండి పుట్టింది. పరమాత్మ ఆరాధనలో, సాధనలో, శోధనలో మమేకమై సదా స్వామి ప్రణయారాధనలో పారవస్యతను పొంది తరించినటువంటి ధన్యజీవి రాధమ్మ. కన్నయ్యకు తన గుండెలో గుడి కట్టుకుంది. ఆమె ప్రాణం, ప్రణవం, ప్రణుతి, ప్రణామం సర్వం అక్షరపతి అయిన అచ్యుతుడే. రాధాకృష్ణుల ప్రణయం ఒక ఆధ్యాత్మిక మందిరం. జీవేశ్వరుల సమగ్ర సుందర సంయుక్త రూపం. అది భాగవత హృదయ పద్మ మకరంద మాధుర్యం. ఇది అనుభవేక వైద్యమే కానీ బోధ్యం కాంది. అంటే మనం అనుభవించాలి తప్ప చెప్పలేనిది ఇది మాటలతో. భక్తియుక్త దాస్యమును ఊపదగిన ఊపదగిన పరమాత్మ కృష్ణుడు. సంకల్పంలో సమస్త విశ్వాసాలను శాసించగలిగిన వాడు. కర్షణ సంకర్షణలు కలవాడు. మోహనరూపుడు, మధురాధిపతి. ఆకర్షణతోనే అహాన్ని అణచి ఆత్మీయతా స్ఫూర్తిని, దీప్తిని నింపేవాడు. జీవాత్మలను ఆనందపెట్టేవాడు. జీవాత్మలకు ఆనందాన్ని ఇచ్చేవాడు. అలంకార ప్రియుడు, అర్చనాలోలుడు, గానానికి కరిగేవాడు, కనికరించేవాడు. స్వామి రామావతారంలో మహర్షులు కౌగలించుకోవాలని ఉంది ప్రభు అని కోరితే వారికి కృష్ణావతారంలో గోపికా జన్మ భాగ్యాన్ని ప్రసాదించి వారి మనోరథాన్ని తీర్చి భక్తజనానికి పరమాత్మ ఆరాధన వైశిష్ట్యాన్ని ఆవిష్కరించి చూపినవాడు కృష్ణుడు. గోపికల యొక్క వస్త్రాలను అపహరించి చెట్టుపై కూర్చున్నాడు అన్న సన్నివేశాన్ని మనం చదువుకుంటాం కదా. ఆ గోపికలందరూ కూడా మహర్షులే అని చెప్తారు మనకి దేవి భాగవతంలోను మిగతా కొన్ని పురాణాల్లో కూడా మనకి ఆ విషయం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కృష్ణునకు గత జన్మల కర్మఫలంగా రాధ మేనత్తగా, వృషభానునకును కళావతికి కుమార్తెగా పుట్టింది. ఇది మనకి బ్రహ్మ వైవర్త పురాణం ద్వారా తెలుస్తోంది. అయినా రాధకృష్ణుని మోహించింది. ఎందుకని? కారణం, కృష్ణయ్యలోని పరమాత్మతో ఈ జీవాత్మ బంధాన్ని అల్లుకుంది. జన్మగంధాలు, కర్మబంధాలు ముడిపడి రాధాకృష్ణుల ప్రణయానికి దారితీసింది. వీరిది దాంపత్యానుబంధంగా ఎవరూ చెప్పలేదు. మరి వీరి ప్రణయలోకానికి ఆదర్శం ఎలా అవుతుంది? వీరి ప్రేమ ప్రణయలోకానికి ఆదర్శం ఎలా అవుతుంది అన్నది ప్రశ్న. ఇది సామాన్యుల ప్రశ్న. పరమాత్మ పరిష్వంగం కోరిన పరమర్షులకు ఇలాంటి ప్రశ్న ఎదురవదు. అక్కడ ఆత్మ పరమాత్మల యోగ సందర్శనంగా భావించారు. మరి ఇక్కడ కూడా అంతే కాదు, అంతకన్నా ఎక్కువ. ఏ భాగవతుడైనా తన కోసం లేదా తన వారి కోసం లేదా తన సమాజం కోసం లేదా తన విశ్వం కోసం పరమాత్మను భజిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ప్రణామాలు చేస్తున్నాడు. స్వామి నీ దర్శనం నాకు కావాలి, నీ పరమపదాన్ని చేరాలి అని ఆరాటపడుతున్నాడు. కానీ రాధ అలా కాదు. తన కోసం తన వారి కోసం కాదు కృష్ణయ్యను ధ్యానించింది, సేవించింది. స్వామికి ఆనందం కలిగించాలి, స్వామికి సంతృప్తి కలగాలి. జీవుడు దేవుని కొరకే, జీవులు దేవుని సంపద. ఈ సంపద దైవానికి అర్పణం కావాలి. దైవానికి ఎలా అర్పణం కావాలి? ఆత్మలో పరమాత్మకు మందిరం కట్టి ఉపాసించాలి. జీవుల ప్రణయారాధనతోనే దైవ బలాన్ని,
ఫలాన్ని సమకూర్చుకుంటూ విశ్వ సృష్టికి, విశ్వ తుష్టికి, మొత్తం విశ్వ కళ్యాణానికి తెరతీయడం జరుగుతుంది. అందుకే కృష్ణయ్యలోని అందం, ఆనందం, ఆత్మీయతల రూపమే రాధ. రాధమ్మ కృష్ణయ్య కోసమే పుట్టింది. తన ఆత్మను కృష్ణయ్యకే అర్పణం చేసుకుంది. ఇదే మధుర భక్తిలోని మర్మం. శరీర స్పృహ లేని ఐహిక బంధరహితమైన ఆత్మలు పరమాత్మ పరిష్వంగ భాగ్యంకై పరితపించడం. ఇక్కడ పరిష్వంగమే యోగం. ఆత్మ పరమాత్మల సమైక్యతా భావన. ఇదొక భక్తి అనుభూతి, పారలౌకికమైన విభూతి, జీవేశ్వరుల శృంగార రీతి, అద్వైత భక్తి భావన నీతి, భాగవతులకు త్రిపాత్రమైన భక్తి నీతి. కనుకనే రాధాకృష్ణుల ప్రేమ పవిత్రం, ఆదర్శం. రాధాకృష్ణులు రసవత్తరం. రసమయమైన రాసక్రీడను చూసి దేవతలు తరించారు, గంధర్వులు గానం చేశారు, కిన్నెరలు సంగీత నాదాలు చేశారు, కింపురుషులు పూలవానలు కురిపించారు. అందున స్వామి వేణుగానలోలుడు, శృంగార హృదయుడు. ద్రవరూపమైన రాధాదేవియే గంగానదియే లోకాన్ని తరింపచేస్తోందన్న విషయం కూడా ఒకటి ఉంది. భారతం, భాగవతం, హరివంశాదులు గోపికల రాసక్రీడను వర్ణించాయి, కానీ రాధాకృష్ణుల ప్రణయానికి పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. పురాణాల్లో దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం రాధ చరిత్రను చక్కగా వివరించాయి. జయదేవుడు, లీలాసుకుడు, అన్నమయ్య మొదలైనటువంటి వాగ్గేయకారులు రాధాకృష్ణుల ప్రణయానికి పెద్దపీటే వేశారు. సృష్టికి మూలమైన ప్రకృతి పంచకం. వీళ్ళని ప్రకృతి పంచకం అంటారు. ఎవరిని? దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, వీళ్ళతో పాటు రాధ. ఈ ఐదుగురిని కలిపి ప్రకృతి పంచకం అంటారు. మూల ప్రకృతి నుండి ఉద్భవించిన రెండు ప్రధాన శక్తులే రాధ, దుర్గా అని చెప్పి దేవీ భాగవతం చెప్తోంది. కృష్ణయ్య ప్రాణాలకు అధినేత్రి రాధ అయితే, దుర్గా కృష్ణయ్య బుద్ధికి అధిష్టాత్రి. రాధమ్మను అర్చించకుండా కృష్ణయ్యను పూజించే అధికారం లేదు. శ్వేత చెంపక వర్ణాభాం శరదిందు సమాననాం అంటూ సామవేదం రాధాధ్యానం చేయటం విశేషం. తెల్లని సంపెంగ పూవన్నెగల తనువు, శరత్కాల చంద్రుని వలె ప్రసన్నమైన వదనం, నిత్య యవ్వని, గోపీమండల నాయకి, కృష్ణ ప్రాణాధికురాలు, వేద ప్రబోధిత అయిన పరమేశ్వరి శక్తి, రాసమండలేశ్వరి, భక్తులను అనుగ్రహించే దేవి రాధమ్మ అంటూ వర్ణించటం విశేషం. సంసార సాగరం నుండి ఉద్ధరించే తల్లిగా కూడా పురాణాలు రాధమ్మను వర్ణించాయి. ఇంకా జయదేవుడైతే మధుర భక్తి తత్వం నిండిన హృదయంలో రాధాకృష్ణుల ప్రణయానికి పెద్ద పీట వేసి గీత గోవిందానికి తెరతీశాడు. మనసా రమయంతం అంటే పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మను మనసులోనే అనుభవించిందట రాధ. ఇదే రాధమ్మ పరమాత్మ సంయోగానందానుభూతి. పరమాత్మ ఎక్కడున్నాడు? ఆ తల్లి ఆత్మలోనే ఉన్నాడు. రాధ ప్రియసఖి కృష్ణయ్యకు చెప్తోంది ఏమని? ప్రభు, రాధమ్మ తలచుచు మదిలో గల నీమూర్తిని కొలచుచు, తాను విలపించు విలవిల ఏడ్చుచు, కలకల నవ్వుచు కలగచు నిను ధ్యానించు నీ విరహమ్ము దీనా అంటుంది. ఇంకా ఏమంటుంది? సావిరహే తవదీనా రాధ అన్న జయదేవుని అష్టపదికి ఇది తెలుగు అన్నమాట, తెలుగు గేయం. ఏది ఇప్పుడు మనం చెప్పుకున్నది? రాధమ్మ తలచుచు మదిలో కల నీమూర్తిని కొలచుచు అన్నది సావిరహే తవదీనా రాధ అన్నదానికి అర్థము. స్వామి కూడా ప్రియే చారుశీలే దేహి ముఖకమల మధుపానం అన్నారు. అంటే అందమైన శీలం కన్నా ఓ ప్రియ, నీ ముఖకమల మకరందాన్ని దేహి అనుగ్రహించమన్నాడు. అంతటితో ఊరుకోలేదు. త్వమసి మమ భూషణం త్వమసి మమ జీవనం క్షమతామ పరం అన్నారు. అంటే సుందరి, నన్ను క్షమించు, నువ్వే నా జీవనం, నా అలంకారం అంటూ అనునయిస్తాట. రాధ కూడా స్వామి విరహాన్ని అనగా ఎడబాటును, ఇంకా చెప్పాలంటే స్వామి సాన్నిహిత్యపు ఎడబాటును భరించలేదు. సదా గోపికా మానసచోరుడు తన హృదయంలోనే ఉండాలి అనుకుంది. అందుకే ఆమె హరిరితి జపతి సకామం అంది. అంటే స్వామికి దూరంగా ఉండలేక మరణిస్తుందేమో అని అన్నట్లు సకామం అంది. అంటే పరమాత్మపై గల మక్కువ లేదా పరమాత్మతోనే నేను ఉండాలన్న కోరిక కొద్దీ హరినామ జపాన్ని చేస్తుందట. ఇది నిజమైన రుజువైన ఆత్మ పరమాత్మల అద్వైత ప్రణయతత్వ ఆవిష్కారం. కనుకనే రాధామాధవుల కథలు, గాథలు, చరితలు, సన్నివేశాలు మధురం, మధురాతి మధురం. కనుక రాధాకృష్ణులు ఆలుమగలు కాదన్నది నిజం. ఆత్మ పరమాత్మల సమైక్య యోగం అన్నది నిజం. ఆధ్యాత్మిక ఆనంద సందాయకం అన్నది నిజం. ఆ తత్వమే జీవుడు దేవుని సేవించడం. జీవాత్మ తన అధినాయకుడైన పరమాత్మ సేవలో తనను తాను అర్పణం కావించుకోవటం. లౌకికమైన శారీరక శృంగారం కాదది.
లౌకికమైన దానికి ఫలం భవసాగరం, సంసార సాగరం. పారలౌకికమైన పరమాత్మతో ప్రణయం లేదా శృంగారం కైవల్యకారకం. నిష్కామ కర్మయోగంతో భక్తిని ప్రేమగా మలచుకొని పరమాత్మను తృప్తిగా ఎదనిండా నింపుకొని జీవుడు నిశ్చలంగా నిర్మలంగా తనను తాను అర్పించుకొని ముక్తిని పొందటం. ఇదే భాగవతులు సమాజానికి నేర్పించింది, బోధించింది. పరమాత్మ అనన్య భక్తితోనే చిక్కుతాడన్న గీతావాక్య భావన ఇదే. చంద్రుడొక్కడే చకోరాలెన్నో, సూర్యుడొక్కడే చూట్కులెన్నో, బృందావన పరంధాముడొక్కడే భాగవతులెందరో. అందరికీ అభివందనాలు. వేణుగానంలో రాధ, రాధా ఆరాధనలో మాధవుడు, రాధా మనోహరుడు మాధవుడు, మాధవుని హృదయ మహారాజ్ఞి రాధ. ఇద్దరూ ఇద్దరే. జీవేశ్వర్ల విచిత్ర శృంగార యోగానికి ప్రణమిలుదాం. ఇదే రాధా మాధవ తత్వం. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనకి బ్రహ్మాండ పురాణం చెప్తుందండి. ఏమనంటే కలియుగ లక్షణాలు చెప్పేటప్పుడు కలియుగ లక్షణాల్లో కలియుగంలో స్త్రీలు త్వరగా తరిస్తారట. ఎందుకనంటే వాళ్ళలో ఎక్కువ ఆధ్యాత్మికమైన దైవికమైన భావన ఎక్కువగా ఉంటుంది. కలియుగంలో ఆడవారు త్వరగా తరిస్తారు అని మనకి బ్రహ్మాండ పురాణం చెప్పింది. అది అందులో కలియుగ లక్షణాల్లో రాసింది, కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఇంకొక విషయం ఏమంటే మనం రోజు లలిత సహస్రం, సౌందర్యలహరి, సరస్వతి కవచం, నారాయణ కవచం ఇలాంటివి ఎన్నో మనం రోజు నిత్యపారాయణ చేస్తూ ఉంటాం. అవి చాలా తొందరగా ఫలించాలి అంటేట శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం చేసి ఇవి కనుక పఠిస్తే చాలా తొందరగా మనకి ఫలితాన్ని ఇస్తాయిట, శక్తిని ఇస్తాయిట. ఇది కూడా బ్రహ్మాండ పురాణంలోనే ఉంది. ఈ విషయాన్ని దీంతో పాటు కలిపి చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది చెప్పాను. బ్రహ్మాండ పురాణం చదివిన వాళ్ళకి లేదా బ్రహ్మాండ పురాణాన్ని మీరు పరిశీలించండి, ఈ విషయాలు మీకు స్పష్టమవుతాయి. అంటే మనం నిత్యం చేసే వాటిలో ఈ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కూడా జోడించుకుంటే మరింత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ పురాణం మనకి తెలియజేస్తుంది. కనుక మనం ఆ రాధామాధవ తత్వానికి ప్రణమిల్లుదాం, తరిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.